వాడు తన కుటుంబానికి తెలియజేయాలి. ఆయన నమ్మిన ప్రతి వాడు, ఎవరైతే నీ ఎదురుగున్నారో, నీ గ్రామంలో ఎంతమంది ఉన్నారో, నీ తెలిసిన వారు ఎంతమంది ఉన్నారో, ఒకవేళ నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నా ఈయన గురించి చెప్పాలి. ఆయన మాదిరి. ఎవరు మనకు? యేసుక్రీస్తు అండి మాదిరి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానంటే క్రీస్తు ఏ మాదిరిలో ఉన్నాడో పౌలు గారు కూడా అదే మాదిరిలో ఉండాలనుకున్నాడు. అదే మాదిరిని చూపిస్తున్నారు. యేసు ప్రభు 39 కొరడా దెబ్బలు కొట్టబడితే ఈయన 2 మార్లు కొట్టబడ్డాడంట. చూడండి ఎంత మాదిరి. ఈ బలిపీఠం పైన క్రీస్తు గురించి, సాక్షాత్తు సృష్టికర్త గురించి తెలియజేయడానికి నీ వంతుగా నువ్వు ఏమి చెప్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏమి ప్రకటన చేస్తున్నావు, ఏమి త్యాగం చేస్తున్నావు? ఈ త్యాగంలో మనం ఫెయిల్ అయిపోతున్నామండి. మనం చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోతున్నామండి. అన్నిటిలో ఫెయిల్ అయిపోతున్నాము. కుటుంబం పైన ఫెయిల్ అయిపోతున్నాము. మంచిగా వాక్య పరిచయం మంచిగా చేస్తారండి, ఇంట్లో మనం ఏమి చేయమండి. మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మాదిరి తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అబ్రహాం దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, ఇసాకు దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, యాకోబు దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గర కూడా అనేక పాఠాలు ఉన్నాయి, పౌలు దగ్గర కూడా అనేక పాఠాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మాదిరి తీసుకుంటే నిజంగా మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం, మన గ్రామాన్ని మనం రక్షించగలం. రక్షించే విషయంలో యేసు ప్రభు ప్రాణం పెట్టవలసి వచ్చింది. రక్షించే విషయంలో పౌలు గారు కూడా శిరసానం చేయబడారు. రక్షించే విషయంలో 1 యోహాను 3:16 రాయబడింది, అక్కడ మీ సహోదరుల నిమిత్తమే మీరు ప్రాణం కూడా పెట్టు బద్దులమై ఉన్నామన్న మాట రాయబడింది. నిజంగా మన సహోదరుల నిమిత్తమై మనం ప్రాణం పెట్టాలి. మన సహోదరుల నిమిత్తమై చెమటోర్చాలి. మన సహోదరుల నిమిత్తమై మనం చెప్పాలా. ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో ఆ విషయాల్లోనే మనం చెప్పాలి. కానీ వారిని ఒక్కసారి తట్టి మనం పంపించకూడదు, చెడ్డ చేసి పంపించకూడదు. ఓర్చుకోవాలి, ఓదార్చుకోవాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. వాడిని తెలిసి నీ దగ్గరికి వస్తాడు, నీకేం తెలుసు అని పంపించకూడదు. నీకు తెలిసిన దేవుని గురించి చెప్పి ఒప్పించి వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. అలాగా సేవకులు తయారు కావాలని మరి దేవుడు మరి కోరుకుంటున్నాడు. అలాంటి సేవకులు తయారు కావాలి. నశిస్తున్న వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని గురించి తెలియలేదో వారికి తెలియజేయాలి. యోధ అంటాడు, సందేహపడు వారి మీద కనికరం చూపమని దేవుడు యోధా గ్రంథంలో ఆ మాట రాస్తున్నాడు. సందేహపడు వారి మీద కనికరము చూపండి అని. ఎవరైతే సందేహం ఉంటారో, ఏ బైబిల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరక్క వారు సిద్ధపడి ఉన్నారో, అర్థం కాలేదేమో, ఒకవేళ నీ దగ్గరికి వచ్చే మొక్కము వెన్ను చూపకుండా నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని ఒప్పించేవారుగా ఉండాలి. అలాగే తయారు కండి, అలా తయారు అవుదాం. యాకోబు 5:20 రాయబడింది, ఒక్క పాపి మరణించుట ఆయనకు ఇష్టం లేదు, ఒక్కడు తమ మార్గమును తిప్పుకొనటం వలన నాకు ఇష్టం అన్నాడు. వాడిని తిప్పుకొని దేవుని దగ్గరికి నడిపిస్తే ఇంతకంటే గొప్ప కార్యం మరొకటి లేదు. అద్భుతాలలో లేదండి, ఆశ్చర్యకార్యంలో లేదండి. ఒక్క పాపిని మార్చగలిగావా? ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను చూసి ఈ నా ప్రియకుమారుడు